కాపాడే డాక్టర్లను ఆఫ్ నాలెడ్జ్ ఫెలోస్ అని ఎగతాళి చేయడం ఏంటి చంద్రబాబు? టెక్నాలజీ పేరుతో డాక్టర్లను తక్కువ చేసి మాట్లాడడం మీ అహంకారానికి నిదర్శనం. డాక్టర్ తలే రాజేష్, రాజాం, వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్. అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ తలే రాజేష్, రాజాం నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్. ఈ మధ్య కాలంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు డాక్టర్లను ఉద్దేశించి కొన్ని వ్యాఖ్యానాలు చేశారు. ఆ వ్యాఖ్యానాలను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే అవి ప్రజలను తప్పుదారి పట్టించేలాగా ఉన్నాయి. ఇంతకీ ఆ వ్యాఖ్యానాలు ఏమంటే, డాక్టర్లు అనేవారు ఈ మధ్యకాలంలో డయాగ్నోసులు సరిగ్గా చేయలేకపోతున్నారు, ట్రీట్మెంట్లు సరిగ్గా ఇవ్వలేకపోతున్నారు, తప్పు ట్రీట్మెంట్లు ఇస్తున్నారు, దానివల్లనే ఎక్కువ సమస్యలు వస్తున్నాయి అని చెప్పి వ్యాఖ్యానించడం జరిగింది. అది చాలా బాధాకరం. మేము 5.5 సంవత్సరాలు ఎంబీబీఎస్ చదివి 3 సంవత్సరాలు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి అలానే ఇంకో 2 సంవత్సరాలు సూపర్ స్పెషలైజేషన్ చేసి ఈరోజు నాన్ మెడికల్గా, ఐఎమ్ సారీ టు సే, మీరు డాక్టర్ కాదు సార్, మా డయాగ్నోసుల గురించి లేకపోతే మా ట్రీట్మెంట్ గురించి మీరు మాట్లాడడానికి. ఇన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్లో మేము డయాగ్నోసులు కూడా కరెక్ట్గా చేయలేకపోతున్నాం మీరు చెప్తుంటే చాలా బాధాకరంగా ఉంది. అది ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న మీరు ఇలాంటి మాటలు మాట్లాడకూడదు. రెండవది, ఒకసారి చరిత్రను చూస్తే కరోనా టైంలో అందరూ ప్రజలు కూడాను ముక్తకంఠంగా ఒకటే చెప్పారు, దేవుళ్ళు ఎక్కడో లేరు, గుడుల్లో లేరు, హాస్పిటల్స్లో డాక్టర్ల రూపంలో ఉన్నారు అని చెప్పి. అలాంటి వ్యాఖ్యానాలప్పుడు కూడా మేమేం పొంగిపోం సార్. అలానే ఇప్పుడు మీరు అన్నారని మేమేం కృంగిపోం. ఎందుకంటే మాకు ఒక నిబద్ధత ఉంది. అలానే సొసైటీ మీద మాకు ఒక మంచి భావం ఉంది. సొసైటీలో అందరికీ ఒక సేవను అందించాలనే ఒక ప్యాషన్తో మేము పనిచేస్తాం అంతే. దానికోసం అని చెప్పి మా భార్య పిల్లలను కానీ లేకపోతే సొంత మనుషులను కానీ దూరంగా ఉంచి మేము రాత్రింబవళ్ళు పనిచేస్తాం. మీరు మాట్లాడే వ్యాఖ్యల వలన ఎక్కడో అరాకొర తప్పులు జరిగితే ఈ వ్యాఖ్యానాలని వాళ్ళు తీసుకొని డాక్టర్ల మీద దాడులు చేసే ప్రమాదం కూడా ఉందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఏఐ టెక్నాలజీ రానివ్వండి లేకపోతే రోబోటిక్స్ రానివ్వండి, ఎలాంటివైనా సరే అవి చివరకు మళ్ళీ డాక్టర్లు గైడ్ చేస్తేనే అవి పూర్తిగా పనిచేస్తాయనే విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. అంతే తప్ప డాక్టర్లు లేకుండా ఏఐ టెక్నాలజీలో రోబోటిక్ సర్జరీస్ ఇవేవి జరగవు. అది మీరు తెలుసుకుంటే మంచిది సార్. రానున్న రోజుల్లో కూడాను మీరు ఒకసారి ఏదైనా వ్యాఖ్యానం చేసే ముందు ఒకసారి మీరు ఆత్మపరిశీలన చేసుకొని మీరు మాట్లాడితే బాగుంటుంది. ఎందుకంటే మీరు అనుభవజ్ఞులు, పెద్దలు, చాలా సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నారు కనుక మీకు ఇవన్నీ నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఇక మీదటైనా సరే మీరు మాట్లాడేటప్పుడు, ముఖ్యంగా మా డాక్టర్లను ఉద్దేశించి మాట్లాడేటప్పుడు కాస్త ఆలోచించి మాట్లాడమని మీకు నేను సూచన చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.